కీర్తనలో 86వ అధ్యాయం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడు. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపున ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టిదను. ప్రభువా, నీవు మహత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించున్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచున్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారైనారు. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యముల గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయకుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్టు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. ఈ 3వ స్కంధంలో ఈ ఒక్క కీర్తన మాత్రమే దావీదు పేరు మీద లిఖించబడింది, దావీదు కీర్తన అని. తర్వాత ఇది దావీదు యొక్క ప్రార్థనగా కూడా ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడినది. ఇట్ ఈజ్ ప్రేయర్ అని, ప్రార్థన అని. ఈ దావీదు యొక్క ఈ ప్రార్థన, దావీదు తన జీవితంలో వెళ్ళినటువంటి అనేక పరిస్థితుల్లో ఏ విధంగా దేవుని మీద ఆధారపడి తన యొక్క ప్రాణానికి కావలసిన విడుదలను కోరుతూ చేసినటువంటి ప్రార్థనగా ఉందో మనం ఈ కీర్తనలో గమనించవచ్చు. దావీదుకు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది ఆ విధంగా నీతిని అనుసరించి నడిచినటువంటి రాజులైన యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ, యెషయా కానీ, వారందరి జీవితాల్లో కూడా రకరకాలైనటువంటి శత్రువు యొక్క పన్నాగాలలో ఏ విధంగా వారు దేవుని వైపు తిరిగి విడుదలను కోరుతూ దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించి జీవించి ప్రార్థించి ఉన్నారో కూడా మనం వారి యొక్క రాజుల గ్రంథంలో వారు చేసినటువంటి ప్రార్థనలు ఇంకా వారి జీవిత చరిత్ర చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా హిజ్కియా మరి సన్హెరేబు వచ్చి అతని మీద దండయాత్ర చేయటానికి ప్రారంభించిన సమయంలో అతడు చేసినటువంటి ప్రార్థనలు కూడా మనం గమనించవచ్చు ఈ అంశాన్ని. ఎందుకంటే 14వ వచనంలో చెప్తున్నాడు, దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయుచున్నారు. అది వారు గర్వంగా మాట్లాడినటువంటి మాటలు మనం 2వ రాజుల్లోనూ, 2వ దినవృత్తాంతాల్లోనూ, యెషయా గ్రంథంలోనూ మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ తర్వాత అదే అంశాన్ని మనం విశ్వాసులుగా ఉంటున్నటువంటి దినాల్లో మన జీవిత యాత్రలో జరిగేటువంటి అనేక సందర్భాలలో కృంగిన స్థితిలో రకరకాలైనటువంటి విపత్తులు లేక ఇంకా మన మోయగలిగిన దానికంటే అధికంగా ఉన్నటువంటి శ్రమలు మన మీదకు సంభవించినప్పుడు ఏ భక్తి కలిగినటువంటి ప్రభువును వెంబడించేటువంటి విశ్వాసుల యొక్క హృదయాలలో నుంచి వచ్చేటువంటి ప్రార్థన కూడా మనం దీనిలో గమనించవచ్చు. ఇది అంత మాత్రమే కాకుండా అన్నిటికంటే విశేషకరంగా మనం గమనించవలసిన విషయం, రాబోయే దినాలలో ప్రభు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించి పరలోకంలోనూ భూమి మీద తన రాజ్యాన్ని జరిగించేటువంటి సందర్భాన్ని దానిలో ప్రవేశించగలగటానికి అవసరమైన విధంగా
దేవుడు తన బలాన్ని ఆ విశ్వాసిలో వినియోగపరిచి ఏ విధంగా లేవనెత్తి ఆ మహిమలో ప్రవేశించగలగటానికి అవసరమైనటువంటి బలాన్ని, సామర్థ్యాన్ని, ఆ యోగ్యతను పొందగలగటానికి అవసరమైనటువంటి విశ్వాస ప్రవర్తనను కలిగి జీవించటానికి అవసరమైనటువంటి కృపను, బలాన్ని రెండింటినీ కోరుకుంటూ చేసేటువంటి ప్రార్థనగా కూడా మనం దీన్ని గమనించవచ్చు. కనుక మనం విశ్వాసంగా ఈ దినాలలో అనేకమైన పరిస్థితుల్లో కూడా వెళుతున్నప్పుడు వాటిలో కలిగినటువంటి అవసరతలలో దేవుని యొక్క బలం మనలో పనిచేయలాగునను, ఆ విధంగా దేవుని యొక్క కృపను, సత్యాన్ని దినదినము అనుభవించిన వారమై రాబోయే యొక్క మహిమలో ప్రవేశపెట్టబడగలగటానికి అవసరమైనటువంటి యోగ్యమైన రీతిలో మన జీవితాలు మార్పు చెంది ఆ శుభకరమైన ఆనువాలు దినదినము మనలో కొనసాగుతుండగా మనం బలం పొంది ఆ మహిమలో ప్రవేశించగలగటానికి అవసరమైన కృపను కోరుకుంటూ చేసేటువంటి ప్రార్థన విశ్వాసులుగా కూడా మనం గమనించవచ్చు. చూడండి, ఈ కీర్తనలో కీర్తనకర్త తన యొక్క ప్రార్థనను, తన యొక్క స్తుతి ఆరాధనను, తర్వాత తనకు కలిగిన పరిస్థితిని రకరకాలుగా వర్ణించుతూ చెప్తున్నాడు. కొన్ని వచనాలు మొట్టమొదటిలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి చూద్దాం. 1వ వచనం నుంచి, యెహోవా, నేను దీనుడను, దరిద్రుడను, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణమును నీ వైపుకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపు చేయము అని ప్రార్థించున్నాడు. తర్వాత 6వ వచనంలో, యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవల ధ్వని ఆలకింపము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడువు కనుక ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. దాని తర్వాత 16వ వచనంలో, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము, నీ సేవకురాలి కుమారుని రక్షింపము. ఆ విధంగా ఈ ప్రార్థన అంతటిలో కూడా రకరకాలైనటువంటి విధంగా తన పరిస్థితిని తెలియజెప్పుతూ ప్రార్థించున్నాడు. తర్వాత దీంట్లో కొన్ని విషయాలు మనం గమనించవచ్చు, మనకు ఎంతో ఉపయోగకరమైనవి. 2వ వచనంలో చూస్తే, నేను నీ భక్తుడును, నా ప్రాణము కాపాడము. నా దేవా, నేను నీ నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. సో 2 విషయాలు ఈ 2వ వచనంలో చెప్తున్నాడు. నేను నీ భక్తుడను అనగా దేవుని యందు మాత్రమే విశ్వసించిన వాడని అర్థం. అంటే మనుషుని యందు విశ్వసించకుండా తన కలిగిన పరిస్థితిలో హృదయపూర్వకముగా దేవుని యందు విశ్వసించిన వాడని భక్తుడని. అంటే భక్తి అని చెప్పుకుంటూ ఆయనలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించుకుని జీవించేటువంటి నమ్మిక ఉంచిన వాడు అని. కనుక మనం అనేక సార్లు విశ్వాసులంగా ఉంటున్నప్పటికీ మనం భక్తి గలవారు అని పైకి చెప్పుకుంటూ దానిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా ఉన్నటువంటి స్థితి కాకుండా, తను ఏ విధంగా దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచి ఆయనకు మాత్రమే ప్రార్థించి ఆయన వైపు మాత్రమే చూచేవాడుగా ఉన్నాడు కూడా చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు 3వ వచనంలో, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపము. అంటే ఎప్పుడు కూడా ఇంకా వేరే అవకాశం లేకుండా తన కలిగిన పరిస్థితిలో దినమెల్లా అంటే ఎల్లప్పుడూ తన హృదయంలో అటువంటి భావన కలిగి ప్రభునందు మాత్రమే విశ్వసించాలనే హృదయం కలిగిన వాడుగా అన్నాడు. తర్వాత 6వ వచనంలో, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. ఈ మనవులు అనేటువంటిది ఒక సేవకుడు యజమానుడి వైపు చూచి చేసుకునేటువంటి విన్నపం కంటే ఇంకా తక్కువైనటువంటిది. ప్రార్థన మనకు కావలసినటువంటి వాటిని అడిగేటువంటిది. విజ్ఞాపన మనలో ఉన్న బలహీనతల నిమిత్తమై సరిచేయమని అడిగేటువంటిది. మనవి అనేటువంటిది దానికంటే ఇంకా తక్కువగా ఎంతో వినయంతో బ్రతిమాలుకుంటూ ఒక యజమానుడి ఎదుట దాసుడు నిలబడి చేసేటువంటి విన్నపం లాంటిది. సో ఈ విషయాలన్నింటిలో కూడా ఇక్కడ మనం చూస్తే 2వ వచనంలో, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపము. ఆ సేవకుడు కనుక మనవులు అప్పు చెబుతున్నాడు యజమానుడి దగ్గరికి. తర్వాత ఇక్కడ మనం చూసినటువంటి 16వ వచనంలో కూడా, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము. ఎందుకంటే 15వ వచనంలో వాడబడినటువంటి ప్రభువా అనే మాటకు ఇంగ్లీష్లో ఎల్ అని వ్రాయబడినది.
అది లేక అదోని. అక్కడ వాడబడినటువంటి ఆ హెబ్రీ భాషలో అర్థం దేవుడు బలాన్ని చూపించుతూ వాడబడినటువంటి మాట. అందుకని చెప్తున్నాడు, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపము. ఇప్పుడు నాకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా నాలో ఉన్న బలము శక్తి ద్వారా నేను జయించలేను, కానీ నేను దేని యందు నమ్మికించున్నాను అంటే నీ బలమందు విశ్వసించున్నాను. నీ పేరులోనే బలం ఉన్నది. ఆ బలం ద్వారా ఆ బలాన్ని నాకు అనుగ్రహించి నేను జయం పొందగలిగేటట్లుగా చేయి. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ 16వ వచనంలో చెప్తున్నాడు, నీ సేవకునికి. తర్వాత అతని యొక్క పొజిషన్, అతని యొక్క స్థానం ఏమిటంటే ఆ ఇంట్లో నీ సేవకురాలి కుమారుడు. అతడు సేవకుడు, అతని తల్లి కూడా ఆ యజమానుడి ఇంటిలో సేవకురాలు. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం 2వ వచనం నుంచి, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరముల దాసుడైండి 7వ సంవత్సరమున ఏమియూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. అంటే ఎవరైనా సరే ఒక దాసుడు కనుక ఉన్నట్లయితే, హెబ్రీ దాసుడు 6 సంవత్సరాలు యజమానుడి దగ్గర పనిచేసిన తర్వాత అతడు విడిచి స్వతంత్రుడిగా వెళ్ళిపోవచ్చు. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. కనుక ఒక దాసుడు కనుక యజమానుడి దగ్గరికి వచ్చిన తరువాత యజమానుడు అతనికి కనుక దాసుడికి భార్య ఇచ్చినట్లయితే ఆ భార్య వలన కలిగినటువంటి ఆ భార్య పిల్లలు ఇద్దరు కూడా యజమానుడికి దాసులుగా ఉండిపోతారు, కానీ ఆ దాసుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కనుక ఇప్పుడు మనం చదువుతున్నటువంటి కీర్తనలో ఒకవేళ ఆ విధంగా దాసుడు వెళ్ళిపోయినట్లయితే ఆ సేవకురాలు, అంటే ఆ దాసుని యొక్క భార్య దాసుడు వెళ్ళిపోయిన తరువాత ఆ దాసురాలు లేక సేవకురాలు, ఆ దాసుని ద్వారా పుట్టినటువంటి పిల్లలు వాళ్ళిద్దరూ కూడా ఆ యజమానుడి యొక్క సొత్తు అవుతారు. అనగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నాకు ఎటువంటి ఆధారము లేకుండా ఒకవేళ మా తండ్రి కనుక ఉన్నట్లయితే, అతడు మాతో పాటుగా ఉన్నట్లయితే అది వేరుగా ఉండేది. ఇప్పుడు అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా తల్లి నీకు సేవకురాలు, ఆవిడ సేవకురాలు కాబట్టి నేను కూడా నీకు సేవకురాలి కుమారుడిగానే ఉండిపోయాను. అనగా నేను విడుదల పొందుతాననేటువంటిది కానీ, లేక ఎవరైనా వచ్చి నాకు విడుదల కలుగు చేస్తారనేటువంటి ఆశ్రయం కానీ నాకేమాత్రం కూడా లేదు. అటువంటిది నేను చూడటం లేదు. అంటే నా యొక్క బంధం ఒక భక్తునిగా విశ్వాసిగా ఎలా ఉన్నది అంటే, కేవలము నీవు నాకు యజమానుడు, నేను నీకు దాసుడునని, ఆ దాసత్వం అనేటువంటిది నాకు ఎటువంటి విధంగా సంక్రమించిందో దాన్ని తెలియజెప్పుతూ నేను నీ సేవకురాలి కుమారుడినని అతడు ఒప్పుకుంటూ తన యొక్క సంబంధాన్ని ప్రభు ఎదుట గుర్తు చేస్తూ వస్తున్నాడు. చూడండి, విశ్వాసులంగా మనం రక్షించబడిన తరువాత మనం ఆయన రక్షకుడిగా గుర్తెరగటం అనేటువంటిది వేరైన విషయం. తర్వాత ఆయన మన జీవితంలో యజమానుడిగా గుర్తెరిగి ఆ సంబంధం తెగిపోనటువంటిది గాను నిత్యము నిలబడేటువంటిది గాను ఆయన మామూలు రాజుగా ప్రభువుగా ఉండి ఆయనలో ఉన్నటువంటి బలం ద్వారా దినదినము జీవించటం అనేటువంటిది భక్తుడుగా చేయవలసినటువంటి పని. ఈ కీర్తనకర్త అటువంటి సంబంధం కలిగి తన యొక్క ప్రార్థనలు మనవులు ఆ యజమానుడి సన్నిధిలోనికి తీసుకొస్తున్నాడు. తర్వాత ఆ విధంగా ప్రార్థించే సమయంలో ఆ యజమానుడు మన ప్రభువు మన దేవుడిని గురించి ఏ విధంగా వర్ణిస్తున్నాడో చూడండి. 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు, నీకు మొరపెట్టు వారు ఎందరి ఎడల కృపాతిశయము గల దేవుడవు. తర్వాత 15వ వచనంలో, ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. తర్వాత 8వ వచనంలో, ప్రభువా నీవు మహాత్యము గల వాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఆ విధంగా దేవుడిని గురించి వర్ణించుతున్నాడు. చూడండి, అదే వర్ణన నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు
తనను గురించి మోషేకి వివరించి చెప్పుతున్నటువంటి మాటలు ఇవి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేశాను. కనుక ఆ కృపా సత్య సంపన్నుడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, పాపములను క్షమించువాడు అని 1000 మందికి కనికరం చూపించేటువంటి వాడు, కనికరము, దయ, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. అంటే ఏదైతే మోషేకి మొట్టమొదటిసారిగా దేవుని యొక్క గుణములు, స్వభావాన్ని గురించి వివరిస్తూ స్వయంగా దేవుడు పలికినటువంటి మాటలు ఉన్నాయో, ఆ గుణములు, దానికి సంబంధించిన విషయాల యొక్క ఆధారంగా దేవుడిని గురించి అతడు ప్రార్థించుతూ, ఆరాధిస్తూ ఈ కీర్తనకర్త ప్రభువును వర్ణించుతున్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని మనం ఈ కీర్తనలో చూద్దాం. 86వ కీర్తనలో అతనికి కలిగినటువంటి పరిస్థితి ఏమిటనేది ఇక్కడ రాయబడింది. అతను ఏ పరిస్థితిలో ఇటువంటి ప్రార్థన, ఆరాధన తీసుకొస్తున్నాడు. 14వ వచనంలో, దేవ, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయదు చూచుచున్నారు, వారు నిన్ను లక్ష్యపెట్టిన వారైనారు. సో ఇది అతనికి కలిగిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా అతని ప్రాణాన్ని తీయచూచున్నారు. తర్వాత ఎవరైతే అతని మీదకి లేచి ఉన్నారో వారందరూ కూడా గర్విష్ఠులుగా ఉన్నారు. తర్వాత వారు దేవుడిని లక్ష్యపెట్టిన వారుగా ఉన్నారు. ఈ గర్విష్ఠులుగా ఉండి దేవుడిని లక్ష్యపెట్టినగా ఉన్నటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు అపవాది లేక సాతాను. అతని ద్వారా ప్రేరేపించబడినటువంటి అనేక మంది ఈ లోకములో ఉన్నటువంటి జనులందరూ కూడా అవకోవకే చెంది దేవుడు లేడనియో, దేవుని మీద ఆధారపడకుండా జీవించే వాళ్ళు కలిగిన దేవుడి మీద ఆధారపడకుండా జీవించుతూ దేవుడు లేడని తెలియజెప్పుతూ, అది దేవుడు లేకుండా స్వయంగా తమంతట తాముగా స్వతహాగా ఏ విధంగా జీవించగలరో దాని జీవితాన్ని ప్రకటించాలని చూచేటువంటి వారందరూ కూడా. ఇతడైతే దానికి వ్యతిరేకం. భక్తుడు, నమ్మినవాడు, కేవలము దేవుని యొక్క కృపా కటాక్షములు, దీర్ఘశాంతము, కనికరం మీద ఆధారపడి జీవించేటువంటి వాడు. మిగిలిన వారు ఎవరైతే అతనికి శత్రువులుగా ఉన్నారో వారందరూ కూడా గర్విష్ఠులు, దేవుని మీదకి లేచిన వారు, అతని యొక్క ప్రాణాన్ని తీయజూచువారు. అటువంటి సందర్భంలో అతడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని చేస్తున్నాడో చూడండి. 11వ వచనంలో, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. అది అతడు చేస్తున్నటువంటి ప్రార్థన. అంతకు మునుపు ప్రార్థనలతో ఆరంభించున్నాడు, కానీ ఆ ప్రార్థన యొక్క ముఖ్య అంశం ఈ 11వ వచనంలో ఉంది. ఏం చెప్తున్నాడంటే, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ప్రభువు ఈ లోకంలో ఉండగా నేనే సత్యమును, మార్గమును, జీవమునై ఉన్నానని ప్రభు చెప్పినాడు. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు సత్యమును తెలుసుకున్నది, సత్యము మిమ్మల్ని అప్పుడు స్వతంత్రులుగా చేయను. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకాధికారి, మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో, తర్వాత 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకము అపవాది సాతాను చేత నడిపించబడి అతడు దానికి ప్రభువుగా ఉన్నాడని మనం చదువుతున్నాం. అతడు మొట్టమొదటి నుంచి 8వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు చెప్పినాడు, అతడు అబద్ధమునకు జనకుడు. అది ఆది నుంచి అతడు అబద్ధం చెప్తున్నవాడు. అందరినీ అబద్ధం చెప్పగలిగేటట్లుగా ప్రలోభానికి గురి చేసి, అందరినీ ప్రభావితం చేసి అబద్ధంలో జీవించడానికి తీసుకొచ్చేటువంటి హృదయం యొక్క ఆలోచనలు కలుగు చేయవాడు వాడు. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి లోకం కానీ, అప్పుడు దావీదు అతని సమయాలలో కానీ, లేక హిజ్కియా వారి సమయాలలో కానీ, చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమంతమో మనుషులు అందరూ కూడా అతని యొక్క ప్రభావం కింద జీవించుతూ, ఏదైతే సత్యం కాదో, అంటే ఏదైతే దేవునిది కాదో, ఏదైతే నిత్యత్వంలోనిది కాదో, ఏదైతే దేవుని మహిమను తీసుకుని రాదో,
దానిని ఆరాధించి దానిని వెంబడించేటువంటి జనంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో తన దినదిన జీవితంలో ఏది దేవునిదో, ఏది యథార్థమైనదో, ఏది మహిమ కలిగినదో, ఏది రమ్యమైనదో దానిని వెతికి దానిని వెంబడించాలనేటువంటి విధంగా కోరుతున్నాడు. చూడండి, మన దినదిన జీవితంలో మనం జీవించేటువంటి ఈ లోకంలో మన కన్నులు, మన చెవులు, మన నోరు, మన ముక్కు, మన చేతులు ఇవన్నీ కూడా ఈ చూస్తున్నటువంటి విషయాలకు ఆధారంగా జీవించేటువంటివి. వాటన్నిటిలో కూడా సత్యం ఏమాత్రమూ లేదు. ఎందుకనగా మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే దేని కొరకైతే జీవించాలని ప్రతి మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడో వాటన్నిటినీ నాశనం కొరకు దేవుడు సిద్ధపరిచించున్నాడు. అయితే ఏదైతే కంటికి కనబడతలేదో, మనిషి యొక్క హృదయానికి అగోచరంగా ఉన్నదో వాటన్నిటినీ కూడా ఆత్మ ద్వారా తెలియపరిచి అవి నిత్యమైనవి, మహిమకరమైనటువంటి విషయాలను చూడగలిగే విధంగా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడిని నూతన నిబంధనలు అనుగ్రహించున్నాడు. అందుచేతనే పౌలు చెప్తున్నాడు, మేము చూచుచున్న వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మేము కని వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుచున్నాము. కనుక ఎవరైతే ఆ సత్యాన్ని అనుసరించాలని చూచుచున్నారో వారు అబద్ధమునకు జనకుడైనటువంటి అతని యొక్క ప్రభావం నుంచి బయటికి రాగలిగి కేవలము దేవుని యొక్క ఏర్పాటులో మాత్రమే జీవించుట అనేటువంటిది అనుభవంగా కలిగినటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ప్రార్థన. తర్వాత బోధించమని అడుగుతున్నాడు. ఆ బోధించడం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆ గురివైపుగా నన్ను నడిపించు. ఏదైతే దేవుడు ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడో పాపం అనే మాటకు గురి తప్పుట. ఇక్కడ బోధించుట అంటే ఆ గురి తప్పిన మార్గంలో నుంచి, పాపములో నుంచి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న మార్గంలో నుంచి, సత్యములోనికి నన్ను ఈ లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడుదల కలుగు చేసి నిజమైనటువంటిది సృష్టికర్త అయినటువంటి వాడు ఆయనను గురించినటువంటి గుణముల యొక్క పోలికలోనికి నేను మార్చబడగలగటానికి ఎటువంటి మార్గంలోనికి నేను రావాలో దానిని నాకు బోధించు. ఇది చాలామంది విశ్వాసులు కానివ్వండి, మంచివారని చెప్పబడేటువంటి అనేక మంది లోకస్తులు కానీ వారి యొక్క నైతిక ప్రవర్తనలో చక్కగా ప్రవర్తించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం అది కాదు. దేవుడు ఆత్మ. మనం ఆయన యొక్క ఆత్మ ద్వారా ఆత్మలో మార్చబడి ఆత్మ సంబంధమైన పురుషుడిగా మార్చబడితేనే ఆ గురి వద్దకు మనము వెళుతున్నటువంటి మార్గము సరి అనేదని అర్థం. లేక మన సొంత శక్తి ప్రయత్నం ద్వారా ఈ లోకంలో మంచివారంగా కనబడటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దేవుని యొక్క ఆత్మ చేత బోధించబడుతున్న వారంగా కాదు. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించడం మాత్రమే కాకుండా ఆయన మనకు అనుగ్రహించినటువంటి జీవం ద్వారా దినదినము నడిపించబడి అసత్యం నుంచి బయటికి రాగలిగి మరి ఈ లోకములో ఉన్నటువంటి సిరిని కానీ, లోకమును కానీ, శరీరమును కానీ ప్రేమించకుండా యథార్థవంతుడు, సత్యవంతుడు, నిత్యత్వంలో మహిమలో జీవించుతున్నటువంటి ఆయనను మాత్రమే తెలుసుకొనగలిగేటట్లుగా మనకు బోధించబడాలనేటువంటి ఆశ కలిగి ఉండాలి. మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఆ దేవుని యొక్క వెలుగులో మన జీవితాన్ని చక్కగా సమర్పించినప్పుడు మనకు అర్థమవుతుంది మనలో ఎన్ని రకరకాలైనటువంటి స్వభావాలు మన హృదయంలో ఇమిడి ఉన్నాయో. వాటన్నిటిలో కూడా ఎంత అబద్ధం అంటే దేవునిది కానిది నిలబడి ఉన్నదో మనకు తెలుస్తుంది. ఏదైతే దేవుడు కానిదో దానిని ప్రేమించే మనసు మనలో ఎంత ఉన్నదో మనకు అర్థమవుతుంది. సో ఈ భక్తుడు తనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని గుర్తెరిగి ఆ స్వభావం ఈ లోక సంబంధమైనదని ఆ లోకనాథుని ద్వారా అనేకసార్లు ప్రలోభానికి గురి అయి అతని యొక్క ప్రభావం కిందకు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని గుర్తెరిగిన వాడై దానిలో నుంచి విడుదల పొంది ఆ సత్యంలో నిలబడాలని, ఆ సత్యము అతనికి కలిగిన ప్రతి బంధకాన్ని, ప్రతి ఒక్క అజ్ఞానాన్ని, ప్రతి ఒక్క తప్పు మార్గం నుంచి విడుదల పొంది కేవలం సత్యములో ఆయన మనల్ని ప్రతిష్ఠించాలని కోరుతున్న దానిలో ప్రతిష్ఠించబడి ఆ సేవకురాలి కుమారుడిగా, సేవకుడిగా కేవలం ఆయన కొరకే జీవించాలనేటువంటి ఆశ కలిగిన వాడుగా ప్రార్థిస్తున్నాడు. సో ఆయన నేనే సత్యము అని చెప్పినప్పుడు, తర్వాత కృపా సత్యములు కలుసుకొనని చెప్పినప్పుడు ఆ సత్యం యొక్క అనుభవంలోనికి మనందరం కూడా రావాలని ఆయన కోరుతున్నాడు.
లోకమంతయు కూడా అబద్ధంతో నిండి ఉన్నది. అతడు దానికి పునాది వేసి చక్కగా అందరినీ అబద్ధంలో కట్టుతున్నాడు. అందుకనే ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పి ఉన్నాడు, ఎవరునో ఏ దాసుడును సిరికిని దేవునికి సేవ చేయలేడు, ఇద్దరికి కలిసి. ఒక విశ్వాసమైన తర్వాత కొన్నిసార్లు మనం ప్రభుతోటి, కొన్నిసార్లు లోకంతోటి కనుక కలిసినటువంటి అలవాట్లు, ఆలోచనలు మన జీవన క్రమం కనుక ఉన్నట్లయితే అది సత్యంలో మనం సంపూర్ణంగా ప్రతిష్ఠించబడి నడుచుతున్నటువంటి విధంగా, లేక ఆయన సేవకురాలి కుమారుడిగా లేక సేవకుడిగా మనం చెప్పబడలేం. తర్వాత చెప్తున్నాడు, ఏక హృదయం కలిగి ఉన్నట్లుగా నా హృదయమును, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఈ ఏకదృష్టి అనేటువంటిది కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చుట నేను సూచితినని బాప్తిజం ఇచ్చేవా అని చెప్పినాడు. ఈ పావురం అనేటువంటిది ఏకదృష్టి కలిగింది పక్షి. అంటే రెండు వస్తువులను ఒకేసారిగా చూడలేడు. మనం ఈ లోకంలోనూ ఈ లోక సంబంధమైనది లేక ఇంకా వేరైన బలం మీద మనకు కలిగినటువంటి ఆశ్రయాన్ని, ప్రభువు మీద ఆశ్రయపడుట, ఈ రెండింటిని విషయాలను మనం పరీక్షించుకున్నప్పుడు అనేక సార్లు మన హృదయంలో కనబడతాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి మోసకరమైనదని చెప్తున్నాడు. సో అంటే దానిలో అనేక పొరలుగా విభజించబడిన హృదయాలు ఉన్నాయని అర్థం. తర్వాత కీర్తనలు 12వ అధ్యాయం 2వ వచనంలో అది మోసకరమైన హృదయం నుంచి నాకు విడుదల కలుగు చేయమని చెప్తున్నప్పుడు ఆ మాటకు హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదజాలం ఏంటంటే, ఒక హృదయము మరొక హృదయము నుంచి నాకు విడుదల కలుగు చేయి. అంటే విభజించబడిన హృదయములు కలిగిన వాడనగా ఉన్నటువంటి నా అస్తిత్వత్వంలో దాని నుంచి నాకు విడుదల కలుగు చేసి ఒకే హృదయం కలిగిన వాడుగా నన్ను మార్చు. అంటే ఒక మనిషి ఒకే హృదయం కలిగిన వాడిని పైకి చెప్పుకుంటున్నప్పటికీ అతని హృదయంలో కలిగినటువంటి ఏదైతే గదులుగా విభజించబడినటువంటి రకరకాల యొక్క ఆలోచనలు, ఇష్టములు, కోరికలు, ప్రభువుని మించినటువంటి విధంగా వాటిని పూజించి వాటిని వెంబడించేటువంటి తత్వం కలిగిన హృదయాలు మనలో అనేకం కనపడతాయి. అలాంటిది కాకుండా ఏక హృదయము, ఏక దృష్టి, అంటే ఒకటిని మాత్రమే నేను చూడగలిగేటట్లుగా అటువంటి హృదయాన్ని నాకు కలుగు చేయి. అది పౌలు చెప్తున్నాడు, మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అంటే అందుచేత మేము అటు ఇటు తొలగట్లేదు. ఏ గురి వద్దకైతే మేము పిలువబడ్డామో నేను దాని వద్దకి పరిగెత్తుచున్నాను. చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయం 25 నుంచి, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాని గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. ఆ ఏకదృష్టి కలిగి ఉండటం అనేటువంటిదే ఆ గురి వైపుకు సరైన విధంగా పరిగెత్తటం. చూడండి ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఇదివరకే నేను గెలిచితని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితని అని అయినను నేను అనుకునట్లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొని వల్లని పరిగెత్తుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఆ ఏకదృష్టి అనేటువంటిది మన జీవన క్రమంలో ప్రతిరోజు కనబడాలి. అది నేను ఎందుకు ఉన్నతమైనటువంటి ఉద్దేశం కొరకైతే దేవుని చేత పిలువబడ్డానో ఆ గురి వద్దకు, ఆ బహుమానాన్ని పొందగలుగుటకు నా హృదయం విభజించబడకుండా నేను ప్రతిరోజు ఉదయం లేచి మరి పగలంతా కూడా ఈ లోక విషయాలలో ఆలోచించి తిరుగుతూ పనులు జీవన క్రమంలో జరిగించుతున్నప్పుడు నా హృదయము ఆ ఒక్కదాని మీదే ఆ ఏకదృష్టి కలిగి ఆయనకు భయపడి ఆయన పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి
ఆ బహుమానమును పొందవాలని నేను చూడగలిగేటట్లుగా నాకు సహాయం చేయి. కనుక మన హృదయంలో ఎన్నిసార్లు ఎన్ని విషయాలలో విభజించబడి రకరకాలైన విధంగా మన యొక్క జీవిత క్రమం నడిపించబడుతున్నదో మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. అటువంటి దానన్నిటిలో నుంచి మనం విడుదల పొంది ప్రభు మనల్ని చక్కగా నడిపించి ఆయన కోరిన ఉద్దేశానికి మనం చేరగలిగేటట్లుగా ఆ భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన మన జీవితంలో మనం కూడా చేయవలసిందిగా ఉంది. సత్యమును అనుసరించి నడుచుట, ఏకదృష్టి కలిగి గురి వద్దకు ముందుకు సాగుట, అది పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించుట అనేటువంటి అనుభవాన్ని కలిగి ఆయనలో బాప్తిజం పొందిన మనందరం కూడా ఆయన మనం పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి పౌలు ఏ విధంగా పరిగెత్తుతున్నాడు, ఈ కీర్తనకర్త ఏకదృష్టి కలిగి ఏ విధంగా కావాలని కోరుతున్నాడు, మనలో ఉన్నటువంటి అనేక పోరాటాల మీద మనం కూడా జయం పొంది మనను పిలిచినటువంటి పిలుపు పరలోక సంబంధమైనది, పరలోక రాజ్యానికి సంబంధించినది, ఆయనతో పాటుగా 1000 సంవత్సరాల మహిమలో రాజ్యం చేయడానికి పనికి రావాల్సినటువంటి యోగ్యత కొరకే చూడవలసింది. దాని కొరకే దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దాని తర్వాత అటువంటి ఆ ఉద్దేశం కలిగి 9వ వచనంలో 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేదురు, నీ నామమును ఘనపరచుదురు. అటువంటి విధంగా జీవించినటువంటి ఆ గురి ఏమిటి అవుతుందంటే, తను ఆ విధంగా సేవకురాలి కుమారుడిగా సేవకుడిగా దేవునిని ఆశ్రయించి దేవుని ద్వారా దేవుని నామానికి భయపడి ఏకదృష్టి కలిగి సత్యాన్ని అనుసరించి జీవించినటువంటి క్రమంలో ఆయన వచ్చి భూలోకమంతటిలో కూడా తన రాజ్యాన్ని స్థాపించి ప్రతి మోకాలు ఆయన నామమును వంగునట్లుగాను ప్రతి నాలుక ఆయనే ప్రభు అని అంగీకరించే విధంగా తన కార్యమును స్థిరపరిచినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆయనకు స్తుతులు చెల్లించుట, అన్యజనులందరూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడుట అనేటువంటిది జరగబోతున్నది. ఇప్పుడు ఏది కూడా ఆయనకి ఇంకా లోపరచబడినట్లుగా మనం చూచుటలేదు. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ముందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ అది ఇంకా జరగలేదు. అది జరిగినప్పుడు ఇక్కడ మనం 86వ కీర్తనలో చదివినటువంటి 10వ వచనంలో నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలములో ఉండు దేవుడువైన యెహోవా సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ విధంగా కడవరి బోర ఊదినప్పుడు పరలోకములో వెలువడినటువంటి ప్రకటన, ఆ ప్రకటనను బట్టి అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఆయనకు నమస్కారం చేసి ఆయన ఎదుట సాగిలపడుతున్నారు. సో ఈ భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే, తను ఏ దేవుడినైతే నమ్మి ఉన్నాడో ఆ దేవుడు పరలోకములోనూ భూలోకములోనూ రాజ్యం చేయుట, ఆయనకు తగిన విధంగా మహిమను చెల్లించుట అనేటువంటిది తన జీవితంలోనే మాత్రమే కాకుండా ఆయన యొక్క మహిమ పరలోకంలోనూ భూలోకంలోనూ చక్కగా తెలియపరచబడి అందరూ ఆయన ఎదుటికి వచ్చి నమస్కారం చేయవాలని ఆయన కోరుతున్నాడు. ఆ ఆశను కలిగి ఉన్నాడు. కనుక మనం ప్రార్థించేటువంటి సమయంలో మన ప్రార్థన కేవలము మన స్వయంతో నింపబడి విడుదల పొందినట్టు అనేటువంటిది కాకుండా, మనం బలపరచబడి కేవలము ఆయన యొక్క మహిమలో ప్రవేశించబడటం మాత్రమే కాకుండా, ఆయన యొక్క మహిమ మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది కూడా తెలుసుకునేవాలనేటువంటి ఆశతో కలిగి ఆయనను ఘనపరచుట అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రార్థనగా కూడా మనం చూడవచ్చు. చూడండి, అతని జీవితంలో ఎటువంటి సంబంధంతో, ఎంత అనుబంధంతో కూడిన వాడై దేవునితో కూడా దేవుని యొక్క మహిమను వెతుకుతూ తను ఏ విధంగా అయినా సరే ఆ మహిమను తన జీవితం ద్వారా ప్రకటించి ఆయనను ఘనపరచాలని చూస్తూ జీవిస్తున్నటువంటి జీవితం ఈ కీర్తనలో ఇమిడి ఉన్నది. మనందరం కూడా
అటువంటి సత్యం వైపు నడుచుచు ఏకదృష్టి కలిగి భయంతో ఒక భక్తుడి వలె, సేవకుడి వలె, సేవకురాలి కుమారుడి వలె ఆయనను మాత్రమే హత్తుకుని ఈ లోకం నుంచి వేరైనటువంటి జీవితం మన దినజన జీవిత క్రమంలో చక్కగా ప్రకటించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. దీనిని మీ కృపలో ప్రభా ఈ వాక్యం అనుగ్రహించిన దేవా, దీనిని మా అందరి కొరకు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకో. మేము ఆ విధంగా కీర్తనకర్త ఏ విధంగా జీవించాలనే ఆశ కలిగి నీ మహిమను కోరుతూ మరి కీర్తన రచించున్నాడో అదే ఆశ మాలోనూ నీ మహిమను చూడాలనేటువంటి తపన మా హృదయాలలోనూ మీరు నూతనంగా సృష్టించండి. అనేకమైన పొరలుగా విభజించబడిన మా హృదయాలు ఏకదృష్టి కలిగి ఆ పరలోక సంబంధమైన గమ్యం కలిగి మీరు అనుగ్రహించబోయే బహుమానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను ఘనపరచాలనేటువంటి ఉద్దేశంతో ఆ సత్యంలో ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని కలిగి జీవించటకు మా అందరికీ కృప చూపించు. ఈ వాక్యమును మా కొరకే దీవించి ఆశీర్వదించు. మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.